రాహుల్. అన్నయ్య బాగున్నావా? బాగున్నాను. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు అన్నయ్య. నువ్వెలా ఉన్నావు? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అంటే కొంచెం మనీ ప్రాబ్లం, చిన్న అప్పు చేశాను. అప్పా? అప్పు చేయాల్సిన అవసరం నీకేం వచ్చిందిరా? ఇంట్లో అడిగితే ఇస్తారు కదా. అంటే ఇస్తారు, కానీ ఎందుకో చెప్తే ఎవరు. నీకేం అలవాట్లేవు కదా. చచ్చా, అలవాట్లు ఏం లేవన్నయ్య. చిన్న బెట్టింగ్ వేసాను అంతే. బెట్టా? దేనికి? అంటే ఐపీఎల్లో ఐపీఎల్లో? బెట్ వేసా. ఆఫ్ ఆఫ్ కాదు, ఫుల్గా చెప్పు. ఏం చేస్తున్నారా? డౌటే లేదు. ఎలా గెలిచేస్తామా అందరం మ్యాచ్? అలా ఇంకో వికెట్ 3 ఓవర్లకి 50 ఈలెట్కి కొడతారులే. గెలిచేస్తాం మనమే. ఎరా బెట్టేద్దామా? దేనికి బెట్టు? ఏం అవసరం లేదులే. రే, ఎలాగో గెలిచేది మనమే, ఎంత వేస్తే అంత ప్రాఫిట్. పోతే మొత్తం పోద్ది కూడా. రే, ఎలాగో మనమే గెలుస్తాం కదరా, ఇలాంటప్పుడే బ్రెయిన్ యూజ్ చేసి బెట్టేసి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకు చెప్తున్నాను విను. పోతే మాత్రం ఆడలా అంటాడు కానీ నీ దగ్గర ఎంత ఉంది? మరి దేనికిరా అంత కాన్ఫిడెంట్గా పెట్టేయడానికి రెడీ అయిపోతున్నావు? పోనీ ఎవరికైనా అడుగు, తర్వాత ఇచ్చేద్దు. నువ్వు ఆపుతావా? అంత అవసరం లేదు. ఇవి ఒక్కసారికి రా, మనకు కూడా ఇవి అవసరం ఉంటాయిరా. మీ ఇష్టం రా, మీకు నచ్చింది చేసుకోండి, నాకెందుకు. ఎవరికైనా అడుగుతావా? మా బావ ఉన్నాడు, అడిగితే ఇస్తాడు. కానీ ఏమని చెప్పి తీసుకోవాలి? బావా, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది, ఇంట్లో సిచ్యువేషన్ కొంచెం టైట్గా ఉంది, అర్జెంటుగా మనీ కావాలని చెప్పి తీసుకోరా. ఎంత అడగాలి? ఒక 100-200 సరిపోదు కదా? 100, 200, బిర్యానీ కూడా రాదు కదరా, ఒక 1000 అడుగు. 1000 ఒకేసారి అంత అమౌంట్ అంటే బాగోదేమోరా. ఏం పర్లేదు, గెలిస్తే 2000 వస్తుంది. ఫాస్ట్గా అడుగురా బాబు. సరే, కాల్ చేస్తుండు. Up and over. Not quite. Would you believe it? Would you believe it? The nerves and tension are getting to everybody. రే, ఫోన్ పే చేసాడు 1000. ఏం చెప్పావు? ఎగ్జామ్ ఫీజు అని చెప్పాను, చేసాడు. సూపర్ రా, నాకు తెలిసిన వెబ్సైట్ ఉంది, అందులో పెట్టేసేద్దాం. అయిపోయిందిరా. అమ్మయ్యా. గెలిస్తాం 2000. You have to admire bowlers who can finish things off. It is the Royals. Oh, you wouldn't believe it. నువ్వు బాల్ రా. He's down the ground. ఏంట్రా ఇలాగైంది? ఇంట్లో ఇలా అయింది. 6 కొట్టడం కాదు కానీ మన 1000 రూపాయలు. మా బావ దగ్గర కూడా లేవురా, మా ఫ్రెండ్ అడిగి మరి ఇచ్చాడు రా. 1 వీక్లో ఇచ్చేమన్నాడు రా. ఏరా గెలిచారా? ఎంత వచ్చింది ఏంటి? చెప్తూనే ఉన్నా, విన్నారా అసలు నా మాట? నువ్వు అక్కడే ఉన్నావు, సాయిగా లేడి? వాడి ఇంటికి వెళ్ళాడు రా, రేపు మార్నింగ్ వస్తాడు. ఇవాళ అయితే ఎక్కడ ఉండిపోతుంది. సరే కానీ మళ్ళీ బెట్టేయమని నేసావా? మార్నింగ్ సీనియర్ 1500 తీసుకున్నాను. 3 to 4 డేస్లో ఇచ్చేస్తాను. మొత్తం డబ్బులు ఈ మ్యాచ్ అని వేసిచ్చాను. ఇదిగో ఇదే మ్యాచ్. నేను అటు మ్యాచ్ కాకపోతే అదే చల్లరా బాబు. రే, ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందంట్రా, ఎవరు గెలుస్తారో కూడా ముందే తెలుసు. ఇది ఏం టెన్షన్ పడుకో, మొత్తం రికవర్ అవుతుంది. అమ్మా, అలాగే చల్లరా బాబు. Oh, it's gone again. Would you believe it? 3 in 3. They're not out of it quite yet. KK down the ground. And it goes for 6. పోయిందిరా 1500. ఈ వల్లే పెట్టేమన్నా పోయింది.
రే నామే తోయకు, నీ దగ్గర డబ్బులు ఉంటే నన్ను బెట్టేయమను. నువ్వు సీని దగ్గర డబ్బులు తీసుకుని నన్ను ఏం చేయమంటావు? నిన్న ఒక 1000, ఈరోజు ఒక 1500, 2500 బొక్క. గెలిస్తే మా బావకి నీకు ఇద్దరికి ఇచ్చేద్దాం అనుకున్నాను రా. ఏరా ఇల్లుందని గుర్తుందా నీకు అసలు? ఎప్పుడు చూసినా సాయిగా రూమ్లోనే ఉంటావు. కనీసం వెళ్ళి ఉండిపోతానని కనీసం ఒక మాట అయినా చెప్పాలి కదా. సరే, ఈ పర్సులో 10,000 ఉన్నాయి, కాలేజీకి ఫీజు కట్టు. ఎరా మార్నింగ్ వచ్చేస్తాను. బస్ దొరకలేదురా, అందుకే లేట్ అయింది. రే నిన్న మళ్ళీ బెట్టేసాం రా. మళ్ళీనా? ఎంత వేసావు? అంటే అది 1500 రా. 1500 పోయిందా? అయినా 1500 నీకెక్కడేవరా? అంటే స్టేషన్ ఇక్కడ ఇచ్చాడు రా. అయినా వాడి దగ్గర ఎవడు తీసుకోమన్నాడు రా నీకు? తిరిగి ఇవ్వకపోతే 100 సార్లు కాల్ చేస్తాడు. అందుకే ఫోన్లో వెతు పార్ట్ టైం జాబ్ దొరికిందిరా. కాకపోతే జాయినింగ్ ఫీజు ఒక 1000 రూపాయలు కట్టాలిరా. ఇప్పుడు ఆ 1000 ఎవరికి అడుగుతావురా? నీదేమైనా ఉన్నాయా? ఇప్పుడే కదరా ఇంటి నుంచి వచ్చాను. మా నాన్న ట్రావెలింగ్ తప్ప ఇంక దేనికి డబ్బులు ఇవ్వలేదు. అయినా ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ అన్నీ ఫేక్ రా, ఎలా నమ్ముతావు? లేదురా, నేను కంపెనీ గురించి కనుక్కున్నాను రా. నిజంగా చాలా మంది పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు రా. ఎలాగో జాయిన్ అయితే ఓ 2000 సంపాదించవచ్చు రోజుకి. అరే ఎలా అయినా వంకే సెట్ చేయరా. నీకు బెట్టేయమని సలహా ఇచ్చాడు కదా బాలుగాడు, ఆయన అడుగు. చెప్పరా. రే బాలు, కొంచెం 1000 రూపాయలు సెట్ చేయరా. నా దగ్గర ఏం లేవు. అలా కాదురా, కొంచెం చూడరా. హలో హలో బాలు, లేవంట్రా. వాడు ఎప్పుడు అంతేరా, ఉన్నా కానీ ఎవడు. అవును, మీ బాబాయ్ ఉన్నారు కదా, అడుగుతావా? అవును కదా. రే 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 ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. 1 minute నాన్న. హలో బాబాయ్, నేను రాహుల్ మాడుతున్నా. రాహుల్ చెప్పు నాన్న. బాబాయ్ ఇలా అడుగుతుందని ఏమనుకోవద్దు. నాకు అర్జెంట్గా ఒక 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయల? దేనికి ఎంత అర్జెంటుగా? అంటే మా ఫ్రెండ్కి కొంచెం అర్జెంట్గా కావాలంట. ఒక 3 days రిటర్న్ ఇచ్చేస్తా అంటున్నాడు. అమ్మా, నీకైతే మళ్ళీ అడగను. మీ ఫ్రెండ్కి అంటున్నా కాబట్టి 3 daysలో ఇచ్చేయమని చెప్పు. సరే బాబాయ్, నేను చెప్తాను. అమ్మయ్యా. The number you are trying to call is currently not reachable. చా, బిజీయా? లాక్ చేస్తారు. ఎంత ఫేకా. మళ్ళీ ఏమైందిరా? ఆ కంపెనీ ఫేక్ రా. అప్పటికి చెప్పా ఇవన్నీ ఫేక్ రా అని. ఇప్పుడు చూడు, 1000 రూపాయలు కట్టమన్నాడు, దొబ్బేశాడు. ఇప్పుడు 3500 ఎక్కడి నుంచి తెస్తావురా? ఎవరిదిరా? నాన్న కాలేజ్ ఫీజు కట్టమని 10,000 ఇచ్చారు. ఇందులో 3,500 తీసి బాబాయ్కి, శేషానికి, బావకి ఇచ్చేద్దాం, అయిపోద్ది. మరి కాలేజ్ ఫీజు? దానికి ఇంకా టైం ఉందిరా, అలాగే చేయొచ్చు. ముందరికి ఇచ్చేస్తే ఓ బాధ వదిలేస్తా. రే, ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేసావు, దాన్ని తీర్చడానికి ఇంకొక అప్పు చేసావు. ఇలా ఎన్ని అప్పులంటూ చేస్తావురా?
లేదురా, బయటికి వెళ్ళి టీ తాగితే నా మైండ్ పని చేయదు. అలా ఇక్కడికి వచ్చి చిల్ అవుతున్నావు అనమాట. ఏం చిల్లవడం అని ఆ 3,500 అలా చర్చలు అర్థంగానే ఉంది. అయ్యో వద్దనియా, ఎందుకులే, మేము చూసుకుంటాం కదా. చూడు రాహుల్, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, లైఫ్లో చిన్నదైనా పెద్దదైనా ఎంతో అవసరం ఉంటే తప్ప అప్పు చేయకూడదు. నేను నీలాగే అప్పు చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నువ్వు నాకు బాగా తెలిసినోడు కాబట్టి నీకు ఇస్తున్నా, తీసుకో. నీకు ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని. నేను జాబ్ చేస్తున్నా కదరా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వు ముందు ఈ టెన్షన్ నుంచి బయటపడు. ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలే అన్నయ్య. సరేరా, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. హలో రాహుల్, సాయి, డబ్బులు సెట్ అయ్యారా? ఎలారా? వచ్చాక చెప్తానులే కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? జంక్షన్లో. సరే అక్కడ ఉండి వచ్చేస్తున్నాను. సరే. అశోక్ అని 3,500 ఇచ్చాడు రా, ఏం టెన్షన్ లేదు. హలో తమ్ముడు, నా బైక్ రిపేర్ అయిందిరా. నిన్న 1500 తీసుకున్నావు కదా, అది ఇప్పుడు నాకు కావాలి. నీ అయ్యో ఇంటికి వస్తాం, దారిలో ఉన్నాం, రోడ్డు మీద ఉన్నాం. సరే తమ్ముడు, కొంచెం జల్దీ రా. ఓకే అన్నయ్య. పర్స్ కనపడట్లేదురా. కనబడట్లేదా? అంకుల్, ఇక్కడ ఏమైనా పర్స్ చూసారా? లేదమ్మా, చూడలేదు. రే దొరికిందా? లేదురా. నాకెందుకు రేపు ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలరా? రే తెల్లవారు ఇంటర్ గోల్డ్ చైన్ చూసాను రా, మా అమ్మది. అది తీసుకెళ్ళి అమ్మేద్దాం రా, నేను తీసుకొస్తాను. నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? అసలు అప్పు చేసి పెట్టేయడమే తప్పు, దానివల్ల ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఏకంగా మీ అమ్మ చేయి నమ్మడానికి రెడీ అవుతున్నావు. నువ్వు చేయి నమ్మినట్టు ఇంట్లో తెలిస్తే ఇంకా జన్మలో నమ్ముతారా? చూడరా, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోగలవు, అదే నమ్మకం పోతే మళ్ళీ సంపాదించుకోగలవా? ఇప్పటికీ మించిపోయినా లేదురా. వెళ్ళి ఇంట్లో ఏం జరిగిందో మొత్తం చెప్పే. ఏంటి అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు? ఏమైందో ఇంట్లో చెప్పావా? జరిగిందని నాన్నకు చెప్పాను, కొట్టిద్దరు కానీ కొట్టలేదు. మొదటి నుండి ఏం జరిగిందో అంత చెప్పాను. స్టార్టింగ్లో నుంచి కాపడినా తర్వాత మెల్లగా అర్థం చేసుకున్నాను. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ ఇంత జరిగినా నాకు చెప్పకపోవడం అనేదే బాధ అనిపించింది. నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని మోసం చేసి చేయనామనుకో. సరే, మోసం చేద్దామని నువ్వు అనుకున్నావు, కానీ నీ తప్పు తెలుసుకొని నా దగ్గరే ఒప్పుకున్నావు. ఇప్పుడే నీ మీద నాకు నమ్మకం కుదిరింది. చూడు, ఇటువంటి పిచ్చి పనులు ఎప్పుడు చెయ్యకు. ఏమన్నా సమస్యలు నాతో చెప్పు. అలా అని చెప్పి మాట తీసుకున్నాను, నీకు ఏ ప్రాబ్లం లేదు. ఫోన్లే, టెన్షన్స్ అన్ని క్లియర్ అయిపోయాక అది చాలు. సారీ రా, నా వల్ల నీకు ఇన్ని ప్రాబ్లమ్స్. నేను కూడా మరి ఇంకెప్పుడు పెట్టాను. నిజంగా సారీ. నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది, మన ఏజ్ అలాంటిది మరి.
కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించే న్యూస్ లేదురా. ఇంకెప్పుడు తొందరపాటులో డెసిషన్స్ తీసుకోకూడదు, అర్థమైందిరా. ఏరా మళ్ళీ బెట్టేస్తారా? బెట్టింగ్లో ఆడడం లక్ కావచ్చు, కానీ ఓడిపోతే పోయేది మనీ మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా. థ్యాంక్ యూ.